ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పవన్ బేస్వాడ. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే కదా. అయితే విదేశీ ప్లేయర్లందరూ ఇండియాని వదిలి తమ దేశాలకు వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయింది. ఐపీఎల్ రీస్టార్ట్ కోసం చకచకా పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే విదేశీ ప్లేయర్లను వెనక్కి పిలిపించుకోవాల్సిందిగా ఐపీఎల్ ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన రీషెడ్యూల్ను కూడా ఇప్పటికే ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఒక షాక్ తగిలింది. అదేంటంటే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కొత్త కుట్రలకు తెరలేపిందని కొంత సమాచారం. ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇండియాకు రాబోరని ఇండైరెక్ట్గా చెబుతోందట ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీ. ఆస్ట్రేలియా ప్లేయర్లపై ఒత్తిడి తీసుకొచ్చి ఇండియాకు రప్పించే ప్రయత్నం అస్సలు చేయకూడదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే పరిణామాలు వేరేలాగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చిందట. అటు ఆస్ట్రేలియా ప్లేయర్లకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట అక్కడి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా ఇండియాకు రావాలంటే భయపడిపోతున్నారట. అందుకే ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్యాట్ కమిన్స్ కావచ్చు, మిచెల్ స్టార్క్, హెడ్ జోస్, హేజల్వుడ్ లాంటి మంచి ప్లేయర్లందరూ ఇండియాకు మళ్ళీ రావాలంటే గసగస వణికిపోతున్నారట. క్రికెట్ కంటే తమకు ప్రాణాలే ముఖ్యమంటూ ఈ ప్లేయర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ప్లేయర్ల గురించి కూడా సరైన సమాచారం లేదు. కొందరు జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండగా మరికొందరేమో భద్రతా కారణాలతో రాలేమంటున్నారని సమాచారం. మరి ఈ సీజన్ ఐపీఎల్ ఎలా పూర్తి కానుందో మనం చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఐపీఎల్ ఫ్యాన్స్కు ఈ వీడియోను షేర్ చేయండి.